మీ మిత్రుడు మీకు ఇప్పుడు మీ ఫిలాసఫర్ ఎవరైతే దువ్వారి శ్రీని గారు చెప్పినట్లుగా మిమ్మల్ని పావుగా ఉపయోగించి ఆయన టికెట్ కొట్టేయాలని ప్లాన్ చేశారని మీరు కూడా నమ్ముతున్నారా? నన్ను పావులాగా ఉపయోగించుకొని టికెట్ కొట్టాలని ఆవిడ చూశారు అనేది 100% వాస్తవం. ఇది ఆవిడ కాదు అన్నా కూడా ఇందులో నిజాలు లేవు. ఇది చాలా మందికి టెక్కల్లో కూడా తెలుసు, ఈవెన్ టెక్కల్ మీడియా కూడా తెలుసు. కానీ ఎవరు బయటపడట్లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో లేం కాబట్టి. ఎటు అధికారం ఉంటే అటు అది మాట్లాడడం కాదు, అందరికీ తెలుసు. ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఇవన్నీ చేసిందని అందరికీ తెలుసు. మరి ఇదే మీడియా 2 years నుంచి మా ఇద్దరం కలిసి ఉంటున్నాం ఒకే దగ్గర అని చెప్తున్నారు కదా, మరి అదే మీడియా ఎందుకు మమ్మల్ని ఫోకస్ చేయడానికి 2 years లో ఎందుకు ట్రై చేయలేదని నేను అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాలుగా మేము ఒకే దగ్గర ఇద్దరం కలిసి లివింగ్ టుగెదర్ ఏదో ఉన్నామని చెప్తున్నారు కదా. అన్నారు మేడం, కానీ మీడియాకి అదే పనే కాదు, ఇష్యూ బయటకు వచ్చింది, ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇష్యూ అనేది కరెక్ట్ గా ఉంటే ఏం లేదు కదా మేడం, ఇది ఇష్యూ సైట్ ట్రాక్ పట్టింది, సో అందుకోసమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. అవును మేడం, మీరు ఇప్పుడు మీ 2 ఏళ్లుగా మీ బంధం ఉందా లేదనేది ప్రజలకు తెలియదు. నిన్న ఆరోపణలు మీరే నిజం చెప్తున్నారు. దువ్వారి శ్రీని గారు కూడా నేను డైవర్స్ ఇస్తున్నాను నా భార్యకి అంటున్నారు. 30 ఏళ్ల బంధాన్ని ఆయన వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎదుర్కోవడానికి సిద్ధపడి నా గురించి కాదు, ఆవిడ కట్టర్లు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, గుణపాలు పట్టుకొని, తలుపులు బద్దలగొట్టి, ట్రెస్ పాస్ చేసి, డోర్స్ పగలగొట్టి అతన్ని చంపడానికి వెళ్తే మీకు మీ ఆవిడ చంపడానికి వచ్చిన మీరు కూడా డైవర్స్ ఇస్తారు. మన ప్రాణం కంటే ఏది కూడా విలువ కాదు, ఫస్ట్ ప్రాణమే. ప్రాణం ఉంటే తర్వాత ఏదైనా. లైఫ్ ముందు ఇంపార్టెంట్, ఎందుకంటే జీవితంలో ఒకేసారి పుడతాం కాబట్టి ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలం, ప్రాణం లేకుండా ఏం చేయలేం కదా. వాళ్ళకి పిల్లలకి వాళ్ళ నాన్న అవసరం లేకపోయినా వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు కాబట్టి కొద్ది రోజులు బతికుండి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చదువులు అని చేయాలని అతని మనసులో ఉంది కాబట్టి ఆవిడ డైవర్స్ ఇచ్చి అతను బతకాలనుకుంటున్నారు. చంపాలనుకునే వ్యక్తితో కలిసి ఎవరైనా ఉంటారా? మీరు అందరూ చూసారు కదా, అది హైలైట్ చేయట్లేదు మీరు. ఆవిడ కూడా హైలైట్